సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మీరు రీసెంట్లీ రాలను చూసినారు అంటే మన ది ఊసోస్ అంటే జే ఊసో, జిమీ ఊసో మళ్ళొకసారి వాళ్ళు కలిసే ఉండే. బట్ వాళ్ళు అఫీషియల్గా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక ట్యాగ్ టీమ్లో అంత ఫైట్ చేయలేదు. రీసెంట్ టైంలో మన జే ఊసోది మనకి ఒక ప్రాపర్ సింగిల్ రన్ చూడడానికి దొరికింది కదా. బట్ ఇప్పుడు మనకి రీసెంట్లీ ఏమని చూపించినారు వీళ్ళు రాలో, ది ఊసోస్ ఆర్ బ్యాక్. ది ఊసోస్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయబోతున్నారు. ఎందుకంటే ది ఊసోస్ అంటే జే ఊసో అండ్ జిమీ ఊసో ట్యాగ్ టీమ్ డివిజన్లో మళ్ళొకసారి వీళ్ళు బ్యాక్ వచ్చేసినారని ఈ టైప్లో రీసెంట్లీ రాలో వీళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు. కానీ అదే మీరు ఈ వారం రా కాకుండా మీరు ఒకవేళ మీరు లాస్ట్ వీక్ రా సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ థింక్ నేను అంత చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బట్ అదే మీరు ఒకవేళ లాస్ట్ అంటే కొన్ని వారాలది రా మీరు గమనిస్తే జే ఊసో కొంచెం ఏదోలా బిహేవ్ చేసిండు. జే ఊసోకి రోమన్ రైన్స్తో ప్రాబ్లం ఉన్నట్టు చాలా క్లియర్లీ చూపించిండు. జే ఊసో లాస్ట్ వీక్ రాలో ఏమని చెప్పిండు, రోమన్ రైన్స్ షోల్డర్ పైన చాలా జబర్దస్త్గా ఉంటుందంటే ఆ టైటిల్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్, బట్ మా షోల్డర్ పైన అంత మంచిగా ఉండదు కదా అన్నట్టు ఈ టైప్లో మాట్లాడిండు జే ఊసో. సో ఇదంతా మాట్లాడిన తర్వాత అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూపించిన తర్వాత ఒకటేసారి జే ఊసో మేము ట్యాగ్ టీమ్ డివిజన్లో మేము మళ్ళొకసారి బ్యాక్ అని జిమీ ఊసోతో కనిపిస్తే మీకు ఏదో డౌట్ రాలేదా? ఎక్కడో వచ్చిన డౌట్ ఏదో వస్తుంది కదా, అంటే జే ఊసో ఏమైనా గేమ్ ఆడుతుండా అని. సో చూడండి, ఇప్పుడు దీనిపైన మన దగ్గర రెండు రూమర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎస్ అంటే వీళ్ళు అఫీషియల్గా ఒక ట్యాగ్ టీమ్ డివిజన్లో వీళ్ళు ఇప్పుడు బ్యాక్ వచ్చేసినారు. ఎందుకంటే జే ఊసోకి చాలా హేట్ వస్తుంది సోషల్ మీడియాలో, డిస్లైక్ల పైన డిస్లైక్లు వస్తున్నాయి మన జే ఊసోకి. సో అందుకనే ఏం అర్థం కాక వీళ్ళు ఏం చేసినారంటే మన ట్యాగ్ టీమ్ డివిజన్లో అంటే మన జిమీ ఊసోతో మరోసారి కలిపేసినారు. అండ్ ఇప్పుడు ట్యాగ్ టీమ్ డివిజన్లో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడు జే ఊసో. సో ఇది అని ఈ టైప్లో క్లారిటీ ఉంది. అంటే ఇది ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూ సైడ్ నుంచి క్లారిటీ అనమాట. అండ్ ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. బట్ మీరు సెకండ్ రూమర్ వింటే మీరు మరోసారి షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే జే ఊసో డబల్ గేమ్ ఆడుతుండు బాస్. అంటే జే ఊసో హీల్ టర్న్ వీళ్ళు అంటే కొన్ని వారాల నుంచి జే ఊసోది హీల్ టర్న్ వీళ్ళు టీచ్ చేసినారు. బట్ ప్రాపర్గా జే ఊసోది హీల్ టర్న్ కాలే కదా, కానీ స్టిల్ ఆ ప్లాన్స్ ఉన్నాయంట. ఎస్ అంటే జే ఊసో ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేయొచ్చు. కానీ ఈసారి జే ఊసో హీల్ టర్న్ బిగ్ జిమీ పైన చేస్తాడు. ఎస్ జిమీ ఊసో పైన హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేసి అండ్ అక్కడ నుంచి మన జే ఊసోది ఒక హీల్ టర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సొంత అన్న పైనే టర్న్ అయిపోతాడు. అంటే హీల్ టర్న్ చేస్తాడు, అటాక్ చేస్తాడు, చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాడు జిమీ ఊసోకి. అండ్ దాని తర్వాత అఫీషియల్గా ఒక ప్రాపర్ హీల్ సూపర్ స్టార్లా మళ్ళొకసారి ఒక సింగిల్ రన్ మనకి మన జే ఊసోది చూడడానికి దొరకచ్చంట. సో ఇలాంటి ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయి. ఏదో ఇక మన జే ఊసో ఒక ట్యాగ్ టీమ్ డివిజన్ అంటే మేము వీఆర్ బ్యాక్ ఇన్ ట్యాగ్ టీమ్ డివిజన్ అన్నప్పుడు ఇదంతా చూసి నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇది నిజంబి కావచ్చంట, లేదంటే ఇది జస్ట్ ఏదో ఒక డ్రామా కావచ్చు అండి, ఒకటిసారి హీల్ టర్న్ కావచ్చు. ఎందుకంటే మీరు కొన్ని వారాలు గమనిస్తే, రీసెంట్ జరిగిన కొన్ని వారాలు మీరు చూస్తే, నేను స్టార్టింగ్లో చెప్పినా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్గా టీచ్ చేసినారు జే ఊసోకి ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు అంతా టీచ్ చేసి ఇప్పుడు ఒకటిసారి ఈ టైప్లో వెళ్తుందంటే నేను ఇందాక చెప్పినా కదా, మేబీ జే ఊసోకి హేట్ ఎక్కువ వస్తుందని వీళ్ళు సింపుల్గా ది ఊసో సార్ బ్యాక్ అని చెప్పేసినారు. లేదంటే బాస్ ఆ హేట్ది లాభం లేపి జే ఊసోకి వీళ్ళు హీల్ టర్న్ చేపించేస్తారు. సో ఇప్పుడు ఇదంతా రూమర్ అయిన తర్వాత, ఇదంతా స్టోరీ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి మన రసల్ తెలుగు ఫ్యామిలీ. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లాస్ట్ రియల్ ఛాంపియన్, మన ద లెజెండ్, మన జాన్ సీనా గురించి. సో చూడండి, ఇప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ టైం ఇప్పుడు చాలా క్లోజ్ వచ్చింది. ఇప్పుడు ఇక December 13 అంటే మన కోసం 14th రోజు మార్నింగ్ మన జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ బి అయిపోతుంది ఇక. అండ్ జాన్ సీనా అఫీషియల్లీ రిటైర్మెంట్ తీసుకుంటారు. సో ఇలాంటప్పుడు రీసెంట్లీ కొన్ని ఇంటర్వ్యూస్లో అంటే మన జాన్ సీనా చాలా మాట్లాడినారు. అండ్ జాన్ సీనా 5 సంవత్సరాలది మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక డీల్ సైన్ చేసినారు. ఇప్పుడు జాన్ సీనా ఫ్యాన్స్ అంటే మీరు హ్యాపీ కావచ్చు, కానీ
ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేస్తాడంటే మరోసారి ఫైట్ చేస్తాడు అనుకొని హ్యాపీ కాకుండా అంటే డీల్ మీకు తెలుసు కదా ఆంటీలు మన లెజెండ్స్ ఎక్కడ వెళ్ళకుండా వేరే రెస్లింగ్ కంపెనీలు అడుగు పెట్టకుండా మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది అంటే ఇలా కొంచెము మన డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంచడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక లెజెండ్స్లో కాంట్రాక్ట్ లేదంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్ట్లో వీళ్ళు సైన్ చేపిస్తారు. సో అలాంటి కాంట్రాక్ట్ సైన్ చేసిండు అంటే డబ్ల్యూడబ్ల్యూకి రీప్రజెంట్ చేసే అవకాశం ఉన్నప్పుడు మన జాన్సన్ వచ్చి రీప్రజెంట్ చేస్తారు. బట్ ఇన్ రింగ్ యాక్షన్లో కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలది కాంట్రాక్ట్. అండ్ నేను చాలా ఓపెన్గా చెప్పేస్తాను ఈ కాంట్రాక్ట్ ఎందుకు సైన్ చేపించినారు. ఎందుకంటే జాన్సన్ ఒక మాల్ మాట కాదు, జాన్సన్ ఒక లెజెండ్ సూపర్ స్టార్, ఒక జబర్దస్త్, ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఇలాంటి సూపర్ స్టార్ ఒకవేళ రిటైర్మెంట్ తీసుకొని డబ్ల్యూడబ్ల్యూతో మొత్తంకి కాంట్రాక్ట్ ఎండ్ చేసి సినిమాల్లో మూవీస్లో మొత్తంకి వెళ్ళిపోతే చెప్పలేం కదా. ఒక సంవత్సరం తర్వాత 3 ఏమైనా మారినప్పుడు ఏఈడబ్ల్యూ వాళ్ళు ఎక్కువ డబ్బులు అంటే చెప్పలేం బాస్. నెవర్ సే నెవర్ ఏమైనా కావచ్చు. సో అలాంటి రిస్కే ఎందుకు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మన లెజెండ్ సూపర్ స్టార్స్కి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్కి లైక్ అండర్ టైగర్కి వీళ్ళు ఒక లెజెండ్స్లో కాంట్రాక్ట్లో సైన్ చేసి పెట్టినారు. సో వీళ్ళు ఇలాంటి కాంట్రాక్ట్లో సైన్ చేపిస్తారు. అంటే ఇలాంటి కాంట్రాక్ట్ వల్ల వీళ్ళు ఎక్కడ వెళ్ళకుండా మన డబ్ల్యూడబ్ల్యూతోనే ఒక టైప్లో కనెక్ట్ అయ్యి ఉంటారు. సో మన జాన్ సీనా 5 సంవత్సరాలది ఒక జబర్దస్త్ డీల్ సైన్ చేసిండు బాస్. ఇది ఎలాంటి డీల్ అంటే డబ్ల్యూడబ్ల్యూకి రీప్రజెంట్ చేసే డీల్ అనమాట. ఇప్పుడు చెప్పలేము అంటే ఎక్కడెక్కడ డబ్ల్యూడబ్ల్యూకి రీప్రజెంట్ చేయాలో అక్కడెక్కడ వెళ్ళి చేస్తారు. సో ఇది ఒక సాలిడ్ డీల్ ఉండే మన జాన్ సీనా సైన్ చేసి. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడిండు. అంటే ఇప్పుడు ఏజ్ స్టైల్స్ గురించి గొప్ప మాట్లాడిందంటే ఓపెన్ ఫస్ట్ ఏజ్ స్టైల్స్ గురించి మాట్లాడదాం. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఏజ్ స్టైల్స్ గురించి ఏమైనా చెప్పండి అంటే ఏజ్ స్టైల్స్ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అంటే ఏజ్ స్టైల్స్ చాలా మంచోడు రియల్ లైఫ్లో అన్నట్టు చాలా గొప్ప మాట్లాడినారు మన జాన్ సీనా ఏజ్ స్టైల్స్ గురించి. అండ్ బ్రాక్ లెస్నర్ గురించి ఏం మాట్లాడినారు అంటే మీకు రస్సెల్ పలూజా మ్యాచ్ గుర్తుండొచ్చు. మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిన తర్వాత అది ఒక ఫస్ట్ మ్యాచ్ ఉండే. అండ్ ఆ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు మన జాన్ సీనాకి. సో ఇప్పుడు ఆ మ్యాచ్ ఎందుకు ఆ టైప్లో జరిగింది, చాలా విచిత్రంగా ఎందుకు ఉండే అని అడిగినప్పుడు మన జాన్ సీనా చాలా క్లియర్ చెప్పేసి చూడండి బ్రాక్ చాలా టైం తర్వాత వచ్చిండు. అండ్ అలాంటిది బ్రాక్ లెస్నర్కి మళ్ళొకసారి చాలా క్రాక్గా చాలా జబర్దస్త్గా చూపించడానికే ఆ టైప్లో ఆ మ్యాచ్ బుక్ చేసిండు అని ఈ టైప్ చాలా క్లియర్ చెప్పేసిండు బాస్. అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా బ్రాక్ మరోసారి అంటే మౌంటైన్ పైన ఉన్నాడు, ఒక జబర్దస్త్ ఒక బీస్ట్ అన్నట్టు చూపించాలి, అందుకే చూపించిన. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఇక మన ద బీస్ట్కి ఎవరైనా ఒకరు ఓడిపిస్తారు. అండ్ ఆ టైమ్ మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు మినిసోటాలో అని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పిండు. అంటే జాన్ సీనా ఒక టైప్లో బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు అన్నట్టు ఈ టైప్లో హింట్ ఇచ్చేసిండు. ఎస్ జాన్ సీనా చాలా క్లియర్లీ హింట్ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ మన బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో ఉంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్లోనే మన బ్రాక్ లెస్నర్ది రిటైర్మెంట్ మ్యాచ్ కావచ్చు. అండ్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ తర్వాత ఇక రిటైర్మెంట్ అంటే సమ్మర్ స్లామ్లోనే రిటైర్మెంట్ తీసుకొని ఇక వెళ్ళిపోతారు. లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ అనేది జరగవచ్చు. సో ఈ టైప్లో మన జాన్ సీనా హింట్ ఇచ్చిండు. కానీ చూడండి ఇప్పుడు కానీ ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్. బట్ బ్రాక్ లెస్నర్ ఫిజిక్ పర్సనాలిటీ చూస్తుంటే మీకు ఎక్కడి నుంచి అనిపిస్తుందా అంటే నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకుంటాడని? బ్రాక్కి చూస్తుంటే ఆ టైప్లో అయితే ఏమి అనిపిస్తలేదు బ్రాక్ రిటైర్మెంట్ తీసుకుంటాడని. బట్ రూమర్స్ అయితే ఉండే, ఇప్పుడు ఏదో జాన్ సీనా చెప్పిండని కాదు, ఎందుకంటే ముందు రూమర్స్ ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ మన బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో ఉంది. సో మేబీ అక్కడ ఏమైనా కావచ్చు రిటైర్మెంట్ టైప్ అని. అండ్ ఇప్పుడు జాన్ సీనావి మాట్లాడేసిండు. సో అందుకనే మీరు చెప్పండి బాస్, నాకైతే డౌట్ అనిపిస్తుంది బ్రాక్ ఇంత తొందరగా నాకు తెలిసి ఇంకొక 3 సంవత్సరాలు ఆరాంగా గుంజొచ్చు బ్రాక్ లెస్నర్. 3-4 సంవత్సరాలు ఆరాంగా వెళ్ళొచ్చు. 5 సంవత్సరాలైనా మన బ్రాక్ ఇంకా మన డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేయొచ్చు. ఆ పర్సనాలిటీ ఆ ఫిజిక్స్ చూడండి. అండ్ ఎంత క్రాక్గా కనిపిస్తుంది, ఎక్కడి నుంచి వీక్గా అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏజ్ అయిపోతే అంటే మన సూపర్ స్టార్ కొంచెం వీక్గా అయిపోతారు కదా, కానీ మన బ్రాక్ ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుండు. సో అందుకనే ఇక నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ కాకపోతేనే మంచిది బాస్. ఈ రూమర్స్ రాంగ్ అయితేనే మంచి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. కానీ మన జాన్ సీనావి ఒక హింట్ ఇచ్చేసిండు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే. అండ్ నేను రీసెంట్లీ రా హైలైట్స్ వీడియోలోనే చాలా క్లియర్లీ చెప్పేసినాను. అండ్ ఇప్పుడు అంటే చాలామంది సోషల్ మీడియాలో చాలా సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు ఇప్పుడు రీసెంట్లీ మనకి వార్ గేమ్స్లో సర్వైవర్ సిరీస్లో కనిపించిన ఆ హుడీ ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్
అండ్ రీసెంట్లీ కనిపించిన అంటే ఈ మాస్క్ మ్యాన్ వేరా అని ఈ సోర్సెస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు కరెక్ట్గా నిన్నటి రా హైలైట్స్ వీడియో గమనిస్తే నిన్ననే చెప్పేసినాను, ఈ 2 పర్సనాలిటీస్ కొంచెం వేరా కనిపిస్తున్నాయి. వార్ గేమ్స్లో వచ్చిన ఒక హుడీ అంటే ఆ మాస్క్ మ్యాన్ వేరా, రీసెంట్లీ రాలో కనిపించిన వేరే, ఎందుకంటే పర్సనాలిటీ చాలా తేడా కనిపిస్తుంది అని చాలా క్లియర్గా చెప్పినాను నిన్ననే. అండ్ మీరు నమ్మరు, చాలా సోర్సెస్ వాళ్ళు ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఈ 2 అంటే వీళ్ళు వేరే వేరే మనిషి అనమాట. సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో వచ్చిన మనిషి వేరా, ఆ హుడీ వేసుకు వచ్చిన మనిషి, అండ్ ఇప్పుడు రీసెంట్లీ రాలో కనిపించిన మనిషి వేరా. సో ఇప్పుడు ఎవరు కావచ్చు, ఇది మెయిన్ క్వశ్చన్. సరే ఇప్పుడు ఇద్దరు వేరే వేరే మనిషి, కానీ ఎవరు కావచ్చు? ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ ఇద్దరికి రివీల్ చేస్తే ఎవరికి రివీల్ చేస్తుంది? సో నిన్న మన రాలో వచ్చిన ఆ మనిషి, ఆ సూపర్ స్టార్ మేబీ మన మౌంటెస్ ఫోర్డ్ కావచ్చు, అంటే మౌంటెస్ ఫోర్డ్ కావచ్చు అని ఈ టైప్లో అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మౌంటెస్ ఫోర్డ్ పేరు ఇప్పుడు మన ముందు వచ్చింది. అండ్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో వచ్చిన మనిషి ఆస్టిన్ థియరీయే కావచ్చు అంటున్నారు. స్టిల్ ఆస్టిన్ థియరీ పేరే వస్తుంది. సో ఇద్దరు వేరే వేరే సూపర్ స్టార్స్, అండ్ ఇద్దరు ఒకళ్ళేమో మనకి వార్ గేమ్స్లో కనిపించినారు, ఇంకోళ్ళేమో మనకి రాలో కనిపించినారు. సో ఇద్దరు వేరే వేరే, ఒక్కటేమో ఆస్టిన్ థియరీ, రీసెంట్లీ రాలో కనిపించిన మనిషి మాత్రము అంటే ఆ మాస్క్ మ్యాన్ మన మౌంటెస్ ఫోర్డ్ కావచ్చు అంటున్నారు. సో చూడాలి, మీ అందరూ గుర్తుంది కదా, నేను మన వార్ గేమ్స్ తర్వాతనే ఒక వీడియో చాలా క్లియర్లీ చెప్పినాను. చూడండి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది అంటే ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే ఇప్పుడు ఈ మాస్క్ వేసుకొని వచ్చిన మనిషి రివీల్డ్ అయినప్పుడు అదే మనిషి అని కాదు, అంటే వచ్చి ఎటగేసిన మనిషి వేరే ఉండొచ్చు, రివీల్డ్ చేసినప్పుడు వేరే మనిషి కావచ్చు. ఎందుకంటే ఇలాంటి పని మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో ఫస్ట్ టైంగా చాలాసార్లు చేసింది. సో అందుకనే మేబీ మన అందరికీ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టైప్లో వేరే పర్సనాలిటీ వేరే మనిషికి వీళ్ళు పంపించినారు అనుకుంటారు రాలో. అండ్ రివీల్డ్ అయినప్పుడు మేబీ ఒకటే మనిషి రివీల్డ్ కావచ్చు, చెప్పలేము. ఒక్క మనిషికి రివీల్ చేసిన రివీల్ చేయొచ్చు, లేదా మనకి ఒకటిగా అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ మన విజన్ ఫ్యాక్షన్లో కనిపిస్తారు, ఇన్ ఫ్యూచర్లో యాడ్ అవుతారు అన్నమాట. అండ్ వాళ్ళు ఎవరు? ఒకవేళ అంత మంచిగా ఉంటే మన ఆస్టిన్ థియరీ అండ్ మన మౌంటెస్ ఫోర్డ్ అండ్ బాస్. అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇది చూడండి, నేను ముందు చెప్పేస్తున్నాను, ఇది ఒక రూమర్ అయితే కాదు, ఇది నా థియరీ. అంటే నాకేమనిపిస్తుందో అది నేను చెప్తున్నాను, మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్లో చెప్పొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే బాస్, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, ఇది ఒక రూమర్ కాదు, ఇది అప్డేట్ కాదు, ఇది ఓన్లీ నాకు అనిపిస్తుంది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన కొత్త సంవత్సరం స్టార్టింగ్లో ఫస్ట్ రా ఉంది కదా, Jan 5th రోజు, మన కోసం Jan 6th అనుకుంటా. సో ఆ ఫస్ట్ రా కోసం CM Punk వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ అఫీషియల్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ అయితే మామూలు మ్యాచ్ కాదు, మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ మన బ్రాన్ బ్రేకర్ చాలాసార్లు అంటే ఇప్పుడు రీసెంట్లీ చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయిండు. సో కానీ ఏమైనా కావచ్చు, మన బ్రాన్ బ్రేకర్ ఓడిపోవచ్చు. ఆ టైంలో రోమన్ రైన్స్ రిటర్న్ చేసి సంథింగ్ ఏమైనా కావచ్చు. అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఓడిపోవాలంటే ఇక CM Punk సైడ్ నుంచి ఇంకెవరైనా రావాల్సిందే. లైక్ కోడీ రోడ్స్ ఏమైనా ఇంటరప్ట్ చేస్తాడా, లేదా మన రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తాడు. సో ఇలాంటిది ఏమైనా కావచ్చు. కానీ ఇలాంటివి ఏమైనా జరగాలంటే ఇప్పుడు మన బ్రాన్ బ్రేకర్ ఓడిపోతాడు ఈ టైప్లో ఫిక్స్ అయితేనే ఈ టైప్లో ఏమైనా జరుగుతుంది. అదే వీళ్ళు ఒకవేళ బ్రాన్ బ్రేకర్ గెలుస్తాడు అంటే గెలిపిజం వీళ్ళు ఫిక్స్ అయితే మాత్రం నాకేమనిపిస్తుంది అంటే ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ మనిషి ఆ రోజు మళ్ళొకసారి వస్తాడు, వచ్చి మన CM Punk పైన అటాక్ చేస్తాడు. అంటే ఆ మ్యాచ్ చాలా గడబడి అవుతుంది. ఆ మనిషి అటాక్ చేస్తాడు, ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్. అండ్ ఆ మిస్టరీ మనిషి వచ్చి ఆ హుడీ అంటే ఆ మాస్క్ మ్యాన్ మనిషి వచ్చి అటాక్ చేసినందుకే CM Punk ఓడిపోతాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ కొత్త సంవత్సరం ఫస్ట్ రాలో ఛాంపియన్ అయిపోతాడు బాస్. ఎస్, బ్రాన్ బ్రేకర్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయినా కావచ్చు. అండ్ అదే రాలో వీళ్ళు మేబీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో రివీల్ చేయొచ్చు, లేదా దాని నెక్స్ట్ రాలో మన బ్రాన్ బ్రేకర్గా ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఇక వీళ్ళు సెలబ్రేట్ చేయడానికి వస్తారుగా నెక్స్ట్ రాలో వచ్చినప్పుడు అప్పుడు రివీల్ చేయొచ్చు. ఇది నాకు అనిపిస్తుంది. ఒకవేళ మిస్టరీ మ్యాన్ ఎవరో ఏంది ఈ టైప్లో ఏమైనా రివీల్డ్ చేయాలని ఇలా మనసులో ఉంటే, ఇంకేమైనా షాకింగ్ చేయాలని ఇలా మనసులో ఉంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ టైం. ఇలా దగ్గర ఎక్కువ టైం లేదు. మన కొత్త సంవత్సరం స్టార్టింగ్ది ఫస్ట్ రాలో ఇలా మ్యాచ్ ఉంది, CM Punk వర్సెస్ బ్రాన్ బ్రేకర్. అండ్ ఈ మ్యాచ్లో మన మిస్టరీ మ్యాన్ వల్ల ఈ మాస్క్ మ్యాన్ వల్ల CM Punk ఓడిపోవచ్చు.
కానీ నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు ఒకవేళ సీఎం పంక్ గెలవాలి, బ్రామ్ బ్రేకర్ ఓడిపోవాలి, ఈ టైప్లో ఏమైనా ఫిక్స్ అయితే మాత్రం ఇక సీఎం పంక్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి రావచ్చు కాపాడడానికి. ఒకవేళ మిస్టరీ మ్యాన్ వచ్చినా ఎవరు వచ్చినా సరే కాపాడడానికి ఎవరైనా రావచ్చు. అండ్ ఆ మనిషి మేబీ రోమన్ రేన్స్ బి కావచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, ఇది నాకేమనిపించిందో అది నేను చెప్పినాను, మీకేమనిపిస్తుందో అది మీరు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మిస్టరీ మ్యాన్, ఒక మాస్క్ మ్యాన్ యాంగిల్ చూపిస్తుంది, ఒక స్టోరీ చూపిస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్ టైం ఉంది కదా, కొత్త సంవత్సరంది ఫస్ట్ రాలో మ్యాచ్ ఉంది కదా, బిగ్గెస్ట్ మ్యాచ్ ఇది ఒక లెక్కలో చూస్తే. అండ్ బ్రామ్ బ్రేకర్ గెలవాలి, బ్రామ్ బ్రేకర్ వీళ్ళు ఫ్యూచర్ అంటున్నారు. సో అలాంటప్పుడు మిస్టరీ మ్యాన్ కంపల్సరీ ఇంటరప్ట్ చేస్తాడు. సో మేబీ ఆ మిస్టరీ మ్యాన్ అప్పుడు ఏమైనా రివీల్డ్ కావచ్చు, లేదా దాని తర్వాత నెక్స్ట్ రాలో కావచ్చు. సో ఈ టైప్లో ఒక యాంగిల్ వెళ్ళొచ్చు బాస్. సో దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అండ్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ది ఒకసారి బెట్టింగ్ ఓట్స్ చూద్దామా. సో మన ఫస్ట్ అయితే మనము మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అంటే మనం బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడుతాం అనమాట. చూడండి, ఇప్పుడు బెట్టింగ్ ఓట్స్ అన్నప్పుడు చేంజ్ అవుతుంటాయి, బట్ ప్రజెంట్ కోసం బెట్టింగ్ ఓట్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాయో, ప్రజెంట్ ఎవరు ఫేవరెట్ కనిపిస్తున్నారో అది మనం చూద్దాం. సో మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ప్లేస్లో ఉంది మన బియాంకా బెలెర్, సెకండ్ ప్లేస్లో లీ మోర్గన్, థర్డ్ ప్లేస్లో మన రోక్సాన్ ప్యారెస్, ఫోర్త్ ప్లేస్లో ఏజే లీ అండ్ లైరాబి ఉందన్నమాట. ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్లో మన రియా రిప్లీ ఉంది. ఇది ప్రెజెంట్ కోసం మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ ఫేవరెట్ లిస్ట్ అనమాట, బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్న లిస్ట్. సో కానీ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏమైనా కావచ్చు, బట్ మనం మధ్యలో చూస్తూ ఉంటే కొంచెం ఐడియా ఉంటుంది మనకి. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేసినాను. అండ్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ ఎవరైతారు, కరెంట్ ఫేవరెట్ ఎవరు ఉన్నారంటే, ఫస్ట్ ప్లేస్లో ఇంకెవరు కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఉన్నారు బాస్. ఎస్, మన ఓటీసీ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో బ్రామ్ బ్రేకర్, థర్డ్ ప్లేస్లో సామీ జేన్, గుంథర్, జేకబ్ ఫార్ట్, డామినిక్ పేరు ఉంది ఇక్కడ, ఎలెనెట్ ద రాక్ పేరు ఉంది, లోగన్ పాల్ పేరు ఉంది అనమాట, డ్రూ మ్యాకింటర్, ర్యాండీ ఆర్టన్. అండ్ ఇప్పుడు లిస్ట్ చూస్తే చాలా మంది పేరు ఉంది ఇక్కడ, బట్ టాప్ 5 చూస్తే ఇక్కడ రోమన్ రేన్స్, బ్రామ్ బ్రేకర్, సామీ జేన్, గుంథర్, జేకబ్ ఫార్ట్, డామినిక్ అని ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? చూడండి, రోమన్ రేన్స్ గెలవచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. రోమన్ రేన్స్ గెలుస్తాడని బెట్టింగ్ ఓట్స్ బి ప్రెజెంట్ కోసం సపోర్ట్ చేస్తున్నాయి. కరెంట్ ఫేవరెట్ సూపర్ స్టార్ ఎవరు ఉన్నారంటే అక్కడ టాప్లో అయితే రోమన్ రేన్స్ పేరే కనిపిస్తుంది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ ఏమైనా ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేస్తే ఇక కానికి ఏమైనా కావచ్చు. ఈ సంవత్సరం మన జేవుస్ గెలిచినప్పటి నుంచి నాకు ఒకటి మాత్రం అర్థమైపోయింది, బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి అండ్ వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు అది కాదు, బ్యాక్ స్టేజ్ అంటే ట్రిపుల్ హెచ్ సడన్గా ఏమైనా డిసిజన్ చేంజ్ చేసినా చేంజ్ చేయొచ్చు. అండ్ అది మనకి డబ్ల్యూడబ్ల్యూ అన్రియల్ షోలో చాలా క్లియర్గా చూపిస్తున్నారు వీళ్ళు, జే ఊసోకి మన ట్రిపుల్ హెచ్ సపోర్ట్ చేయడము. సో ఈ టైప్లో వీళ్ళు కావాలని డిసిజన్ ఏమైనా చేంజ్ చేస్తే ఏమేమి చెప్పలేం. కానీ ప్రజెంట్ కోసము చూస్తుంటే ఏం కనిపిస్తుంది అంటే, మన రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవచ్చు. అండ్ అయినా ఒక రూమర్ ఉంది ఫస్ట్ నుంచి, రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అయినా గెలుస్తాడు, లేదా రోమన్ రేన్స్ ఎలిమినేషన్ చేంబర్ అయినా గెలుస్తాడని ఇలాంటి రూమర్ అయితే ఫస్ట్ నుంచే ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మీరేమంటారో అది మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ బాస్, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.